పుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండో డోప్ టెస్ట్లోనూ పైలట్ కి పాజిటివ్ రిజల్ట్ రావడం కలకలం రేపుతోంది. ఇటీవల పుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఊగిసలాడిన ఘటనలో పైలట్ డే తప్పిదమని తేలింది. ఘటనకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండో డోప్ టెస్టులో కూడా పైలట్ కు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. విమానం నడిపే సమయంలో పైలట్ గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల నివేదికలో నిర్ధారణ అయింది. ఆగస్టు 4న AI-2379 విమానం గాల్లో ఊగిసలాడింది. విమానం ఒక్కసారిగా 300 అడుగుల కింద పడిపోవడం ఏవియేషన్ వర్గాల్లో కలకలం రేపింది. ఘటనలో 13 మంది ప్రయాణికులు, 4 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణకు ఆదేశించింది DGCA. ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత పైలట్ కు తొలి డోప్ టెస్ట్ చేశారు. సైకో యాక్టివ్ పదార్థాల వినియోగంపై అనుమానాస్పద ఫలితం వచ్చింది. రెండో పరీక్షలో కూడా పాజిటివ్ వచ్చిందంటున్న అధికార వర్గాలు పైలట్ గంజాయి వినియోగించినట్టుగా సెకండ్ డోప్ టెస్ట్ ఫలితంలో స్పష్టమైందంటున్నారు. టర్బులెన్స్, సాంకేతిక లోపం లేదా హైడ్రాలిక్ సమస్యపైన దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. విమానంలో నెగిటివ్ G పరిస్థితి ఏర్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కాగా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణికులు, సిబ్బందికి తీవ్ర గాయాలైనట్టు విచారణలో తేలింది. విమానం ఊగిసలాట సమయంలో పైలట్ తన సీట్లో లేడనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఘటనపై మరింత లోతుగా సమగ్ర విచారణ జరుపుతున్నారు అధికారులు.